ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కొన్ని ముఖ్యమైనటువంటి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటి, వివిధ పథకాలకు సంబంధించి మరిన్ని ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి పెన్షన్లు పెంపు ఎప్పుడు ఉండబోతుంది, ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. దాంతోపాటు ఇటీవల కాలంలో ఈ పెన్షన్ అనేది తప్పనిసరిగా పెంచాలని మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తారీఖున ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అయితే జరుగుతుందని, ఇందుకు సంబంధించి మరి వాస్తవానికి పెన్షన్ల పెంపుతో పాటు ఈ నెల 2 శుభవార్తలు అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా వివరాలు ఏంటన్నది మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మంది అయితే ఉన్నారు. ప్రతి నెల కూడా ఇందులో దివ్యాంగులు వచ్చేసి 5 లక్షల మంది అయితే ఉన్నారు. ప్రభుత్వం 1000 నుంచి 800 కోట్ల రూపాయల మేర ప్రతి నెల పెన్షన్ల నిధులు అనేది ప్రభుత్వం కేటాయిస్తూ ఉంది. ఇక పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు విషయంలో ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రజాపాలనలో ఉన్నప్పుడు గ్రామ సభల్లో అయితే మనం అప్లికేషన్ చేసుకున్నాం. ఇందుకు సంబంధించి ఆ సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి అయితే పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది ఈ పెన్షన్లో అస్పష్టత నెలకొందనమాట. ఏ నెల పెన్షన్లు ఆ నెల ఇస్తే బాగుంటుందండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నెల కూడా ఒక పండుగ వాతావరణం మాదిరిగా పెన్షన్లు అనేది ఇప్పుడు జనవరి మంత్ పెన్షన్లు జనవరిలో ఇవ్వాలి, జనవరి కాస్త ఫిబ్రవరి, ఏ మంత్ నెక్స్ట్ మంత్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఆ పెన్షన్ డబ్బులు కూడా ప్రభుత్వం ఇవ్వడానికి ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే తెలంగాణలో పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆలస్యం కావడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు. అయినప్పటికీ అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ వివిధ పథకాలను అయితే అమలు చేస్తూ వస్తున్నామని, అయితే తెలంగాణలో ఆసరా చేయుత పెన్షన్లు అనేది ప్రభుత్వం ప్రతి నెల 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే అందిస్తుంది. ఇప్పటికీ మార్చి నెల పెన్షన్లు ఎవరైనా తీసుకున్నట్లయితే ఎస్ అని తీసుకోబోతున్నాం అని, ఎందుకంటే మార్చి నెల పెన్షన్ ఏప్రిల్లో క్యారీ ఫార్వర్డ్ నెక్స్ట్ మనకు ఏప్రిల్లో అందిస్తున్నారు. కాబట్టి ఈ నెల పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేస్తారంటే 21 తారీఖు నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే 29 తారీఖు లోపు పెన్షన్లు అయితే జారీ చేయాలని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేసింది. ప్రతి నెల కూడా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాలు ఒకేసారి ఇవ్వడం లేదు. కొన్ని జిల్లాలకు సంబంధించి ఒక జిల్లాకు అలా 2 జిల్లాలు ఇలా అందిస్తూ ఉంది. కాబట్టి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పెంపు సంబంధించి బడ్జెట్లో 14,000 కోట్ల రూపాయలు అనేది నిధులు అనేది కేటాయింపులు అయితే జరిగిందనమాట. కొన్ని పథకాలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం రైతులకు సంబంధించి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుంది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి త్వరలోనే 3 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ఉండబోతున్నట్లు ఇప్పటికే సన్నబియ్యం అనేది అందిస్తూ ఉన్నాను కదా. ఇందుకు సంబంధించి 6 కేజీల సన్నబియ్యం ప్రతి కుటుంబానికి అందిస్తూ ఉన్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి రేషన్ కార్డులో పేర్లు ఉన్న దాన్ని బట్టి. కొంతమంది ఈ కేవైసీ అయితే చేసుకోలేదా అట. మనకు ఈ నెల చివరి 30 తారీఖు లోపు అయితే తప్పనిసరిగా చేసుకోవాలండి. మీరు ఈ కేవైసీ చేసుకుంటేనే నెక్స్ట్ మంత్ మనకు బియ్యం అనేది, దాంతోపాటు పసుపు, చక్కెర, చింతపండు ఇలాంటి 9 రకాల సరుకులు అనేది ప్రభుత్వం అందించాలని చూస్తున్నారన్నమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చాలామంది అసలు పెన్షన్లు ఇవ్వకుండా కానీ మనకు చాలామంది పాత పెన్షన్లు అనగా ఇచ్చిన అవి టైంకి ఇస్తే సరిపోతుందని కొత్తగా అర్హత కోసం ఎదురు చూసిన వరకు మాకు పెన్షన్లకు సంబంధించి లిస్టులో ఎక్కి ప్రభుత్వం అనేది డబ్బులు ఇస్తే సరిపోతుందని చూస్తున్నారు. కానీ పెన్షన్ల పెంపు అనేది ప్రభుత్వం ఇటీవల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామ పాలన దరఖాస్తు చేసుకున్నవారు ఇప్పుడు వయసు పెరిగింది, మళ్ళీ కూడా చాలామంది ఆధార్ కార్డు అప్డేట్ ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మరింత భారం బడ్జెట్ అనేది పెరుగుతుంది. కాబట్టి కోట్లలో డబ్బులు అనేది అవసరం పడతాయి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంలో త్వరలోనే నిధుల విషయంలో ప్రభుత్వం కొన్ని రుణాలు ఇతర బ్యాంకుల దగ్గర తీసుకొని
ఆ పథకాలకైతే అమలు చేస్తున్న విషయం కూడా తెలిసిందే కదా. ఇక ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా అనర్హులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా వారు ఏ స్టేజ్లో ఉన్నా ఆ స్టేజ్లో నుండి వారిని తొలగిస్తారన్నమాట. 72,000 ఇళ్ళ పట్టాలు ఇచ్చినా కొంతమంది ఏమో గ్రౌండ్ లెవెల్లో పిల్లర్లు పోసారట. కొంతమంది అసలు పని స్టార్ట్ చేయకపోవడం కారణాలు ఏంటంటే వెలికి తీసినప్పుడు వారికి ఆల్రెడీ ఇల్లు ఉన్నా కూడా పట్టాలు రావడంతో అటువంటి వారిని వెనక్కి తీసుకుంటున్నారు. 3,000 కోట్ల రూపాయలు అనేది హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర ప్రభుత్వం లోన్ తీసుకుంది. అడ్కో దగ్గర ఈ లిస్ట్ అనేది ఇప్పటివరకు ఎవరైతే అర్హత ఉన్నారో ఆ లిస్ట్తో పాటు కొత్తగా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు కేటాయిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం అనేది ముందుకు వెళ్ళాలని చూస్తున్నారన్నమాట. ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం చాలామంది అయితే మాకు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తులు అయితే వస్తున్నాయట. పెన్షన్లకు సంబంధించి మరి ప్రభుత్వం త్వరలోనే ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం పైన ఇటీవల కాలంలో ఆసరా పెన్షన్లకు మాత్రమే లేట్ అవుతుంది. మిగతా కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండరు, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఇవన్నీ ఇచ్చారు. ఒక మిగిలిపోయిన మాత్రం ఆసరా పెన్షన్లు కాబట్టి ప్రభుత్వం ఇందుకు సంబంధించి త్వరలోనే ఒక అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. విశ్వసనీయ సమాచారం అందుతుంది నిపుణుల ప్రకారం.